మల్లికార్జున స్వామి ఆవిర్భావం. కైలాసం కైలాసం ఏలేవాడు శంకరుడు. శంకరుని భార్య పార్వతి. ఈ శంకరుడు బసవాసుర రాక్షసులు శంకరుని గురించి అఘోరమైన తపస్సు చేయగా వాళ్ళకు వరం ఇస్తాడు. ఆ వరము వరం ఏంటంటే వాళ్ళ హస్తం ఎవరు తీసుకుపోయినా కానీ వాళ్ళ తలపైన పెడితే వాళ్ళు మరణం కావాలి. శంకరుడు వాళ్ళకు బసవాసుర రాక్షసులకు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత మాకు వరం ఇచ్చినమా ఇవ్వలేదని మాకు ఎట్లా గుర్తు కాదు. బసవాసుర రాక్షసులు శంకరునే మరణం చేస్తే మాకు వరము ఇచ్చినట్లు లెక్క అని ఆ శంకరుని ఎంబరు పడతారు. ఆ శంకరుని ధాటికి ఆ రాక్షసుల ధాటికి ఏగలేక శంకరుడు పారిపోతుంటుంటాడు. ఈయన త్రినేత్రధారి కాబట్టి శంకరునికి చెమట వస్తుంది. ఆ చెమట తీసి జన్నపాల గుండుకు కొట్టినప్పుడు తొలి చెమటల వీరభద్రస్వామి, మళ్ళా మార చెమట తీసి గుండు కొట్టినప్పుడు మల్లికార్జున స్వామి ఉద్భవిస్తాడు. ఈ మల్లికార్జున స్వామి ఏమో శ్రీశైలంలో కొలువు తీరుతాడు. వీరభద్రస్వామి ఏమో చిన్నకొండల. ఇది మల్లికార్జున స్వామి ఆవిర్భావం, పుట్టుక. ఈ మల్లికార్జున స్వామి భక్తుల కోరిక మీదకు శ్రీశైలంలా, కొమరెల్లిలా, ఐలేన్లా, ఇక్కడ ఓదల, మైలారంలో వెలిసిండు. భక్తుల కోరిక మీదకు లోక కళ్యాణం కోసం. మరి కొమరెల్లి మల్లికార్జున స్వామికి భక్తులు ఎట్లా కొలుస్తారంటే డిసెంబర్ సంక్రాంతిని నిలబెట్టిన తర్వాత అది మార్గశిర మాసం ఉంటుంది. మార్గశిర మాసంలో ప్రారంభమై పుష్యమి మాసం అంటే సంక్రాంతి పండుగ తర్వాత మొదటి ఆదివారం ఎప్పుడైతే ఉంటుందో అది పుష్పమాసం ఉంటుందో ఆ పుష్పమాసంలో స్వామికి మొదటి వారం కళ్యాణం అవుతుంది. ఈ జాతర అనేది 7 వారాలు ఉంటుంది. మొదటి వారం ఏం జరుగుతుంది? భక్తులు కొమరెల్లి మల్లన్న సట్టి పడతారు. ఒక నెల రోజుల ముందు శుద్ధితో ఉదయాన్నే లేచి తెల్లవారుజామున వేకుజామున లేచి స్నానం ఆచరించుకొని నేరడపత్రి, మారడపత్రి, బిల్వపత్రి, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, పంచామృతం తయారు చేసి పూజ చేసి దీపారాధన చేసి నైవేద్యం ఎక్కించి ఒక పసుపు వస్త్రం తీసుకొని అందులో పసుపు పోసి కిలంబావు పసుపు పోసి ప్రతిదినం అందులో కొద్దిగా పసుపు కలిపి ఆ పసుపు తీసుకొని కళ్యాణానికి విచ్చేస్తారు. పూజ చేసిన పసుపు అక్కడ కొమరెల్లి తీసుకొచ్చి స్వామికి ఉపయోగిస్తారు. ఆ తర్వాత ఆదివారం నాడు కొండపైన ఎల్లమ్మ తల్లి ఉంటుంది. అక్కకు ముందుగాల బోనం సమర్పించి తర్వాత మరుసటి రోజు సోమవారం నాడు స్వామికి ఉగ్గు పూజారులచే స్వామికి పెద్దపట్నం కొట్టి అగ్నిగుండం కాల్చి కళ్యాణం అయిన తర్వాత మల్లికార్జున భ్రవరాంబ కేతమ్మ కళ్యాణం అనంతరం అగ్నిగుండాలు దొక్కుతారు శివసత్తులు, గణాదులు, ఉగ్గు పూజారులు. ఇది స్వామివారి కళ్యాణ మహోత్సవం. మల్లన్న స్వామి కళ్యాణము ఇది 7 వారాలు జరుగుతాయి. అంటే సట్టి వారాలు అంటారు. ప్రతి ఆది సోమ ఇదే ప్రకారంగా పూజ జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్వామికి ఎవరే కానీ సంతానం కాని వారు ఇక్కడ సంతానం బండ అని ఉంటుంది. ఆ సంతానం బండ పట్టిస్తే తిరిగి మళ్ళీ సంవత్సరం వరకల్లా కొమరెల్లి మళ్ళీ అన్నట్టు కొడుకు పుడతాడని ప్రత్యేకత. వాళ్ళకు కొడుకు కానీ బిడ్డ కానీ పుడితే స్వామికి తొట్టెల కూర మిసాలు, ఉడిబియ్యము, పసుపు బండారు సమర్పించుకుంటారు భక్తుల కోరిక మీద. ఈ మల్లికార్జున స్వామి జాతర అనేది ప్రారంభము డిసెంబర్ నెలలో అవుతుంది. మార్గశిర మాసంలో సంక్రాంతి పండుగ మొదలుకొని
మరి ఉగాది పండుగ వరకు జరుగుతుంది 7 వారాలు. ఈ ఉగాది పండుగ నాడు కూడా స్వామికి మొదటి వారం లెక్క సేమ్ జరుగుతుంది. ఎట్లా బోనాలు ఎక్కించి స్వామికి పెద్దపట్నం కొట్టి గంగరేగి చెట్టు కింద అగ్నిగుండం సదరపట్నం కళ్యాణం అయినాక సదరపట్నం ఎక్కించి అగ్నిగుండం దొక్కుంటా వెళ్తారు. ఉగాది నాడు కూడా ఇదొకటి. ఆది సోమ ఇది మల్లన్న గురించి. ఇక మంగళవారం ఆనవాయితీగా కొమరెల్లి మల్లన్న దగ్గరికి విచ్చేసిన భక్తులందరూ పక్కనే మన కొండపోషమ్మ తల్లి. ఆ కొండపోషమ్మ తల్లి ఎవరంటే యాదవుల బిడ్డ సౌడమ్మ. రేపెల్లెవాడ రేపెల్లె పట్నం లోపల దొనకొండ పట్నంలో పెద్దిరాజు, పెద్దమాదేవి, శ్రీమద్దిరాజు, నలనొక్కరాజు, ఎలనొక్కరాజు, చిలకల పోలురాజు వాళ్ళ ఆవుల మందల పుట్టింది సౌడమ్మ. శంకరి కోరిక మీద పార్వతి గర్భంలా ఈ నల్లవోషమ్మ తల్లి జననం పుట్టుక. ఆమె కొండపోషమ్మ ఇక్కడ వెలిసింది. ఆ తల్లికి కూడా భక్తులందరూ పట్నాలు వేయించి అమ్మవారి కళ్యాణం చేసి మంగళవారం రోజు తల్లికి బోనం సమర్పిస్తారు. అమ్మకు ఇక కోడి పుంజులు, కళ్ళు, యాటలు అమ్మవారికి సమర్పిస్తారు. ఒడి బియ్యము, జోడు బోనాలు ఇట్లా.
గారు సార్ చంద్రమోహన్ గారు 2 రోజుల్లో 1,00,000 మీద జనాభాని కంట్రోల్ చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా డిపార్ట్మెంట్ తరఫున చాలా ఎనలేవు సేవలు నైట్ అండ్ డే 24/7 డ్యూటీలో చేసినందుకు చాలా సంతోషం సార్, హ్యాపీ. అలాగే మన తెలంగాణ సంస్కృతిగా డ్యూటీ చేస్తూ ఫ్యామిలీతో వచ్చి బోనం అమ్మవారికి సమర్పించాడు కొండపోచమ్మ అమ్మవారికి. చాలా సంతోషమైన విషయం. ఇట్లా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మన భక్తి, మన సంస్కృతి, మన ఇట్లాంటి దానికి చేయడం చాలా చాలా పుణ్యకారకం. సార్కి కూడా ఇవన్నీ తెలుసు కాబట్టి భక్తులకు ఎటువంటి పార్కింగ్ కానీ ఇంకా వేరే కానీ ఏమి లేకుండా చాలా బ్రహ్మాండంగా చేసిండు. ధన్యవాదాలు సార్, మీ సహకారం ఎప్పుడు ఇలాగే ఉండాలి. మీరు 2 మాటలు ఏమని చెప్పండి భక్తులకు. కొండపోచమ్మకి ఇచ్చేసిన భక్తులందరికీ కూడా నమస్కారము. ఇక్కడికి మన కొమరవెల్లి చిన్నపట్నము కార్యక్రమం తర్వాత మొదటి వారం పట్నం వారం అంటారు. ఈ పట్నం వారం భక్తులందరూ కూడా కొమరవెల్లిలో దేవుడిని మల్లన్న దేవుని దర్శనం చేసుకున్న తర్వాత మన ఈ తీగుల నర్సాపూర్ కొండపోచమ్మ టెంపుల్కి రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఇక్కడ అమ్మవారికి బోనం చెల్లించుకొని ఇక్కడ వాళ్ళు ఒక్క పొద్దులు ఇడ్చుకొని ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి ప్రయాణం కావడం జరుగుతుంది. దాదాపు 1,00,000 మంది వరకు ఇక్కడికి విచ్చేయడం జరుగుతుంది. ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా మా యొక్క సిద్దిపేట పోలీస్ కమిషనర్ సిపి మేడం గారి యొక్క ఆదేశానుసారం ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 50 మంది మా పోలీస్ ఫోర్స్ తోటి ట్రాఫిక్ ఎలాంటి సమస్యలు లేకుండా, పార్కింగ్ ఇబ్బందులు లేకుండా వారికి తగినటువంటి పార్కింగ్ను కేటాయించి భక్తులని క్యూ లైన్లో వెళ్ళే విధంగా అందరూ కూడా ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా వాళ్ళు త్వరగా దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. టెంపుల్ అధికారులు కూడా మాకు మంచి సహకారం అందించారు. ఇక్కడ కెమెరాలు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికి కూడా ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఈ మొదటి వారం కూడా సక్సెస్ఫుల్ అయిపోయినందుకు అందరూ కూడా మా పోలీస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.